గ్రంథాల ప్రకారం నిత్య యవ్వనంగా ఉండాలంటే పాటించవలసినవి. నిత్య యవ్వనంగా ఉండాలంటే పాటించవలసిన ఆరోగ్య సూత్రాలు. 2 పూటలా పచ్చి ఉల్లిగడ్డతో మజ్జిగ అన్నంలో తినేవారు ఆరోగ్యవంతులుగా ఉంటారు. ఉదయం నిద్ర లేవగానే పడిగడుపున 2 లేదా 3 గ్లాసుల నీటిని సేవించడం. సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి. రోజుకు కనీసం 15 నిమిషాలు యోగాసనాలు లేదా వ్యాయామం చేయాలి. రోజుకు ఒక ఆపిల్ తినడం వలన డాక్టర్ అవసరం ఉండదు అంటారు. రోజుకు ఒక తులసి ఆకు తినటం వలన క్యాన్సర్ రాకుండా ఉంటుంది. రోజుకి 1 గ్లాసు నిమ్మరసం తాగితే శరీరంలో ఉన్న కొవ్వు కరిగిపోతుంది. రోజుకి 3 లీటర్ల నీటిని తాగితే రోగాలు దరిచేరావు. త్రాగే నీటిలో కాస్త సొంపు కలుపుకొని తాగితే శరీరం బరువు తగ్గే అవకాశం ఉంది. వీటిలో నానబెట్టిన ఖర్జూరాలను రోజుకు పరిగడుపున 2 లేదా 3 తినడం వలన శరీరంలో కొవ్వును తగ్గిస్తుంది. అలాగే ఎముకలను దృఢపరుస్తుంది. నాడి వ్యవస్థను బలపేతం చేస్తుంది. రక్తాన్ని శుద్ధి చేసి శరీరానికి కావలసిన ఐరన్ ఇస్తుంది. 2 అరటి పండ్లు తింటే 90 నిమిషాల పాటు వ్యాయామం చేసే అంత శక్తినిస్తుంది. ఆహారంలో వెల్లుల్లి క్రమం తప్పకుండా తీసుకుంటే ఎముకల బలం తగ్గదు. ప్రతిరోజు భోజనం తర్వాత కొద్దిగా బెల్లం తీసుకుంటే జీర్ణశక్తితో పాటు రక్తం కూడా వృద్ధి చెందుతుంది. వారానికి 2 లేదా 3 బీట్రూట్ను తినడం వలన కొత్త రక్తం ఏర్పడుతుంది. రోజు 2 అంజీర పండును భోజనానికి ముందే తీసుకుంటే రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలు పెరుగుతాయి. అల్లం రసంతో కాస్త తేనె కలుపుకొని తింటే రక్తమును శుభ్రపరుచును. ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వలన గుండె జబ్బులు, పక్షవాతం, కిడ్నీలో రాళ్ళు, ఎముకల తత్వం కోల్పోవడం, ఊబకాయం వంటి సమస్యలు వేధిస్తాయి. ఉసిరి లేదా త్రిఫలాలతో కూడిన నీటిని రోజు తాగండి. వారానికి 1 రోజు ఉపవాసం చేయండి. ఉపవాసం చేసే సమయంలో నీరు లేదా పండ్లను మాత్రమే సేవించండి. భోజనంలో పులుపు, మసాలాలు, మిర్చి, వేపుడు, చక్కెర వంటి పదార్థాలకు దూరంగా ఉండండి. భోజనం చేసే సమయంలో మౌనంగా ఉండాలి. తీసుకునే ఆహారంలో పండ్లు, కూరగాయలు, మొలకెత్తిన గింజలు వంటివి ఉండేలా చూసుకోవాలి. రోజుకు 2 పూటలా ఉదయం మరియు రాత్రి పళ్ళు తోముకోవాలి. రాత్రి ఎక్కువసేపు మేలుకోవద్దు, దీని వలన ఆరోగ్య సమస్యలు వస్తాయి. మానసిక ఒత్తిడికి దూరంగా ఉండండి. ఫ్రెండ్స్, మరింత విలువైన సమాచారం కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.